ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడికి కోట్ల గుర్పిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం. అటెనక వార్తలకు పోదాం. రైతులకు కరువైన నీళ్లు, అందుకే ఎండిపోతున్నాయి చేళ్లు. ఇస్తా అన్నారు ఇందిరమ్మిండ్లు, అందుకే గులగొట్టిండ్రు సొంతిండ్లు. జగడాల బస్సు, కండక్టర్ పని తుస్సు. బీఆర్ఎస్ ఎందుకు చేయలేదు పోటీ, బీజేపీతో దోస్తానా అయింది. చంద్రబాబు యాక్షన్, జగన్ రియాక్షన్. నెలంతా కొలువు చేసి నెలాఖరుకు పైసలు చేతికి రాకపోతే ఎట్లుంటది? లక్షలు పెట్టి బిజినెస్ చేస్తే బిజినెస్ సక్సెస్ కాకపోతే ఎట్లుంటది? గంతకన్నా ఘోరంగా ఉన్నాయి ఇప్పుడున్న రాష్ట్రంలో రైతుల గోసలు. ఇక ఏ ప్రభుత్వ హయాంలోనైనా ఈ రైతులకు అయితే కష్టాలు తప్పలేదు. ఈ రైతన్న కష్టమేందో మీరే చూడురో పారి. మనం అంగట్లకు పోతే ఎసోటి కూరగాయలు కొంటాం, పుచ్చు లేనివి వాడిపోనివి ఏరి కోరి మరీ కొంటాం. అట్లనే జనాలు కూడా ప్రభుత్వం మంచిగా ఉంటదని సర్కార్ని ఎంచుకున్నారు కాంగ్రెస్ ను. కానీ ఇప్పుడు చూస్తే ఏమున్నది, ఇదంతా పుచ్చిపోయింది, పాసిపోయింది, ఇరిగిపోయింది, అరిగిపోయింది అనబట్టే. ఎందుకంటే ప్రభుత్వం తీరట్లున్నది. మరి కొందరు పరిస్థితి అట్లట్లున్నా గానీ ఇంకొందరు పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలా. ఊరగా మొత్తం నష్టపోయినాం సార్. మొత్తం దగ్గర దగ్గర 10 ఎకరాల పొలం ఆగమాగం అయిపోయినాం. రైతుని ఆదుకుంటూ దిక్కే లేదు ఇక్కడ. మొత్తం నా పేరు జంగి సత్తే, నాది కూడా పోయింది. నాది కూడా 8 ఎకరాలు 8 ఎకరాలు మొత్తం ప్రభుత్వానికి కోరుతున్నాం. మాకు నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుతున్నాం. అలా దయ, ప్రభుత్వం దయ. ఇక రైతుల పరిస్థితి అయితే చెప్పనికనే రాదు. నీళ్లు లేవు, రుణమాఫీలు లేవు, ఇవేవి లేక మస్తు తిప్పల పడబట్టే. కొంతమంది అయితే అలా భూములలో నీళ్లు లేవని చెప్పేసి కౌలుకు పట్టుకుంటుర్రు. ఇక అందులో నారేసి కూలోళ్ళను పెట్టి పని చేపించి మందులేసి ఇవన్నీ చేసినాక పండుకొచ్చిన కాయ పల్లారమైనట్టు ఆఖరికి పల్లారం కూడా దొరుకుతలేదు రైతులకు. ఎందుకంటే పంటకు నీళ్ళు లేక చేతికొచ్చేసరికి పంట అంతా నీళ్ళు లేక ఎండిపోతున్నది. ఇక ప్రతి ఊర్లో గిట్లనే ఉందని చెప్తున్నాడు ఈ కాక. ఒకసారి ఆయన చెప్పేది మీకే అర్థమవుతుంది. మొత్తం మీద నేను సంపాదించింది 8 ఎకరాలు మొత్తం పోయింది. ఏడ్చి సత్యకాలం ఉంది, రుణమాఫీ కాలేదు, ఏం కాలేదు. ఎక్కడ ఫిర్యాదు అయినా కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు మా రైతుల. మొత్తం మీద ఇన్ని 4-5 బోర్లు వేస్తే నీళ్ళు వాళ్ళే, సుక్క వాళ్ళే, తాడు తెగినాం. మొత్తం 8 ఎకరాలు మొత్తం పోయింది. వీటికి పెట్టుబడి 3-4 లక్షలు పెట్టాం. అది పోయింది, ఇది పోయింది సార్. మేము ఏం బతికే కాలం ఏం లేదు. ఈ కాలంలో అయితే ఉరి పెట్టుకొని సచ్చేది ఒకటే తప్పు ఉంది. ఇంకో పని అయితే ఏం లేదు. మాకు వెనుక లేదు, ముందు లేదు, మొత్తం అప్పలప్పాలు అయిపోయినాం సార్. మొత్తం మీద ఇది నా పరిస్థితి. ఏం లేదు. ఇక ఇంకా 4 రోజులు అయితే ఉరిపెట్టుకొని సచ్చేది ఉంది, కానీ ఇంకో పరిస్థితి అయితే ఏం లేదు సార్. మొత్తం మీద మమ్మల్ని పట్టించుకోవాలి, ప్రభుత్వం పట్టించుకోవాలి. మమ్మల్ని ఆదుకుంటేనే మేమేమన్నా బతాం. నా పేరు జంగి సత్తయ్య. నా పరిస్థితి ఇట్లా అయింది సార్. మొత్తం మీద ఇన్నర్గా గీ రైతన్న చెప్పేది, బోరేస్తే నీళ్లు కూడా వల్లేదంట. ఇక ఆయనతో రుణమాఫీలు లేవు, అప్పులు చేసి మరి పంటలు పండిస్తే ఆఖరికి ఎండుకపాయే. ఇక మాకు సావే దిక్కు తప్ప ఇంకేం దోస్తలేదని చెప్తున్నాడు. ఇక గిసోటి పరిస్థితులలో గవర్నమెంట్ రైతులను ఆదుకోకపోతే ఇంకేం చేస్తామన్నబట్టే పాపం. ఇగో గీ అక్క చెప్పేది నూర్రి, ఈమె పేరు కలమనంట. 2 ఎకరాలు కౌలుకైతే తీసుకొని చేసిందంట పాపం. కానీ ఆయనతే ఎండిపోయిందంట. ఇక ఇప్పుడు మొత్తం పైసల మీద పడ్డట్టే కదా. అగో చూడుర్రి పంట అంతా ఎట్లా ఎండిపోయింది. 2 ఎకరాలు చేస్తున్నాం కౌలు. మొత్తం ఎండిపోయిందా? మొత్తం ఎండిపోయింది. 2 ఎకరాలు ఎండిపోయింది. ఎత్తిన కాడికి ఎండిపోయింది. పేరు కలమ్మ. ఎవరు? జైనగర్ కలమ్మ. ఏంటికి వనికి రాకుండా అయిపోయింది కదా. నీళ్లు లేక భూమి అంతా పగిలిపోయింది. ఇక పంటేడ వంతది. ఇదేడా జరిగిందంటే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరిగింది. జరగా రైతులు గంతగానం బాధపడబట్టే గవర్నమెంట్ సారులు ఎవరన్నా చూసి ఉన్న ఎమ్మెల్యే ఎవరున్నారో జరగిలకు సాయం చేస్తే మంచిగుండు. ఇంతకు ముందు కూడా చాలా మంది రైతులు అప్పలపాలై గిట్లనే ఊరేసుకొని చచ్చిపోయారు. గీల పరిస్థితి మాత్రం గట్ల కావద్దు. వాళ్ళకే అర్థమైతలేదు. ఓసారి చేస్తా అంటారు, ఓసారి చెయ్య అంటారు, ఓసారి ఇస్తా అంటారు, ఓసారి ఇయ్య అంటారు. అసలు వాళ్ళు ఏమిచ్చిళ్ళు ఏమి ఇయ్యలేదు, ముచ్చట ఏందో చెప్పు అని అంటారా? అయితే చూడుర్రి.
ఖమ్మం రూరల్ మండలం అరెంపుల గ్రామం. అయితే ఈ గ్రామంలో ఏమైందంటే కొన నాలుకకు రోగం వచ్చినప్పుడు మందేస్తే ఉన్న నాలుక ఊడిందంట. గదేంది వాయా సామెత చెప్తున్నాం అనుకునేరు. ఇప్పుడు చెప్పే జోలి కూడా గట్లనే ఉంటది. అయితే ఊర్లున్న కొంతమందిని ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులు మీకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని చెప్పేసి స్టేజ్ మీదకి పిలిచి పత్రాలు ఇచ్చిర్రట, ఇంటి పత్రాలు. ఇక సరే అని వాళ్ళు కూడా సంతోషపడ్డట్టురు గాని తర్వాత గవర్నమెంట్ అధికారులు అసలు ట్విస్ట్ ఓపెన్ చేసిర్రంట. ఏందంటే ఊర్లో ఖాళీ స్థలం ఉంటేనే ఇందిరమ్మ ఇండ్లకు పైసలు ఇస్తాం కట్టుకోనికి అని చెప్పిర్రంట. మనకి గ్రామ పంచాయత్ ఆఫీస్ నుంచి కబురు వచ్చింది. కానీ వాళ్ళు ఇల్లు కూలగొట్టుకున్నాక మీకు ఇల్లు రాలేదు, సెకండ్ లిస్ట్లో వచ్చిందని చెప్పారు. మరి ఫస్ట్ లిస్ట్ వాళ్ళు ఇల్లు తయారు చేసుకుంటారు. మా పరిస్థితి ఏంది? మా పరిస్థితి బాగలేకనే మేము ఇల్లు కూలగొట్టుకోమంటే మరి ఇదేంది కాగితాలు ఇచ్చారు, మీకు ఇల్లు వచ్చింది, మీరు కట్టుకునే అవకాశం ఉంది అది ఇదని అన్నారు. కానీ మాకు ఇల్లు రాలేదు. మాకు అసలు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏం లేవు. మేము చేసుకుంటే కూలి పని చేసుకొని బతుకుతున్నాం మా రెక్కల కష్టం మీద. మరి రెక్కల కష్టం మీద కట్టుకున్న ఇల్లు కూడా కూలగొట్టుకోమన్నారు. మళ్ళీ తర్వాతకి ఇట్లా చేశారు. మా పరిస్థితి ఏందో చెప్పండి ఒకసారి. మాది ఆరెంపల కొప్పుల రాజేశ్వరి, భర్త పేరు ఆనంద్. ఇక సరే ఉన్న ఇండ్లు అంతంతనే ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు వస్తాయిగా అని చెప్పేసి సంబరంలా ఇక ఉన్న అక్కోళ్ళు ఏం చేసిరంటే ఉన్న ఇల్లు ఊల్చేసిరంట. ఇక కూలగొట్టినాక ఏమైంది తీరా చూస్తే మీ పేరు 2వ లిస్టులో వచ్చింది, 3వ లిస్టులో వచ్చింది అని చెప్పేసి అధికారులు అయితే మాట మార్చి చెప్తున్నారంట. ఇక ఆయన సొంత ఇల్లు ఊలగొట్టిన తర్వాత చేసేది ఏం లేక పోయి కిరాయి ఇండ్ల బతుకుతున్నారంట ఈ అక్కోళ్ళు. ఒక్కసారి వాళ్ళు చెప్పేది నువ్వు మీకే అర్థమవుతుంది. విలేజ్ ఆరెంపల మాది. స్టేజీ మీదనే మీకు ఇల్లు శాంక్షన్ అయిందని పిలిచి ఇచ్చారు. దయాకర్ రెడ్డి గారు వాళ్ళ ద్వారానే ఇచ్చారు. మళ్ళీ తర్వాత అన్నారుగా ఇల్లు మాది బాగాలేదండి తీసేయాలి అంటే ఏమన్నారు, ఇల్లు ఖాళీ ప్లేస్ ఉంటేనే ఇల్లు ఇస్తామన్నారు. మేము ఇల్లు ఉన్న ఇల్లును గూల్పేసుకొని కిరాయి ఇంట్లో ఉంటున్నాం. తర్వాత 3వ లిస్టులో ఉంది, టైం పట్టుద్ది, ఇప్పుడు రాదంటున్నారు. కిరాయి ఇంట్లో ఉంటున్నాం మేము చిన్న పిల్లలతో. స్టేజ్ మీదకి పిలిచి మీకు ఇల్లు అయితే వచ్చిందని కాగితాలు అయితే ఇచ్చిరంట గాని ఇల్లంతా కూలగొట్టుకున్నాక ఇక మాట మార్చిరంట. ఉన్న ఇల్లు వాయే, ఉంచుకున్నది వాయే. ఇప్పుడున్న సొంత ఇండ్లు విడిసబెట్టి కిరాయి ఇండ్ల బతకాల్సి వస్తుంది ఆఖరికి ఈ గవర్నమెంట్ దయ వల్ల. నిజం చెప్పాలంటే ఇది మరి మోసం చేసినట్టే జనాలను. చూడు ఎట్లా ఎగబడ్డారు జనాలు, మాకు న్యాయం చేయరంటే మాకు న్యాయం చేయరని. అయినా జనాలు కూడా జర హుషారుగా ఉండాలి, ఎందుకంటే పెట్టిన పథకాలు ఏవి అమలైతే లేవు. మరి జనాలు అయితే గట్లే అంటున్నారు. చూస్తుంటే ఇదేదో సైబర్ క్రైమ్ నేరగాలు చేస్తారు చూడు, గట్లనే అనిపిస్తున్నది. ఎందుకంటే ముందుగా మంచిగా చెప్తారు, తర్వాత అసలు ట్విస్ట్ ఓపెన్ చేస్తారు. అప్పుడు అర్థమవుతుంది పిడుగు పడ్డాక అబ్బరి కొడక అనుకుంటాం. ఇక మీరు ఊర్లలో జగడాలు చూసే ఉంటారు, పట్టణాలలో కూడా చూసే ఉంటారు. మరి బస్సులలో ఊర్లో పోయేటప్పుడు జగడాలు చూసిర్రా? మన స్టేట్ గవర్నమెంట్ రేవంత్ సార్ దయ వల్ల గట్టిగానే జగడాలు అయితే అవుతున్నాయి. అదేందో 2 సీన్లు చూపిస్తా చూడుర్రా పారి. చిన్నప్పుడు మా ఇంటి పక్కలు జవడాలు ఆడుతుంటే మస్తు చూసేది మా ఇండ్లల్లా. కానీ రాంగా జవడాలు అయితే లేవు, జర తగ్గిపోయినాయి. అంతరించిపోయిన కళను మళ్ళా పునర్నిర్మించేందుకు మన రేవంత్ సార్ అయితే ఫ్రీ బస్ పెట్టింది కదా. ఏ గప్ప నుంచి జవడాలు మళ్ళా సూరు అయినాయి బస్సులల్లా. నేను కూడా 2-3 సార్లు చూసిన, 2-3 సార్లు అయింది, ఇంకా ఎక్కువ సార్లే చూసిన. సీట్ల కోసం ఎంతగానో కొట్టుకుంటారు, తుప్పలు పట్టి తుప్ప కొట్టుకుంటారు. ఇగో ఈ వీడియోలో చూడు ఎట్లా లొల్లు అవుతుందో, అసలు వాళ్ళు మాట్లాడు కూడా వినిపిస్తలేదు. మరి 4-5 మంది కలిసి ఒకటేసారి జవడం పెట్టుకుంటున్నట్టు చూడు ఒకసారి. సీట్లు పైసలు ఒక్క అయితే ఓ దిక్కు ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఇక్కడ వార్నింగ్లు ఇస్తుంది. మళ్ళా పాపం ఇక ఆ బస్సులో వాళ్ళు ఎంత ఇసుక్కున్నారో మరి ఎంత చిరాకు పడ్డారు. ఇగో గీడ చూడు ఏమైతుందో. కండక్టర్ సాపు ఆగమ్మా అంటున్నాడు, కానీ వాళ్ళు అస్సలు ఆగుతలేరు. అవసరమైతే డ్రైవరే బస్ ఆపాలే గాని వాళ్ళు మాత్రం లొల్లి ఆపరు. ఇంకా కావాలంటే నువ్వు బస్ ఆపినాక కిందికొచ్చి లొల్లి గట్టిగా పెట్టుకుంటారు. గదైతే జరుగుతుంది. ఇక ఈ ఫ్రీ బస్ మొదలైనప్పటి నుంచి ఇక మన అమ్మలక్కలు కూడా బస్సులల్లో కూరగాయల అమ్ముడు మొదలు పెట్టిర్రు. ఇక ఇంటికాడుండి ఏం టైం పాస్ కాకపోతే
అట్లిట్లా తిరిగొస్తామని చెప్పేసి కూడా మొదలు పెట్టిర్రు. యాత్రలు పోతున్నారు. ఇక వాళ్ళు అట్లా పోతున్నారు అని చెప్పేసి స్టాప్ల దగ్గర బస్సు డ్రైవర్లు అసలు ఆపని కూడా ఆపుతలేరు బస్సులు. వాయబ్బా వీళ్ళు ఇనంగా ఎక్కితే ఆయనతో లొల్లి పెట్టుకొని బస్సుని అక్కడిక్కడ లోపి కిందేయగల అని చెప్పేసి భయంతో వాళ్ళు ఆపని కూడా ఆపుతలేరు. పుసుక్కున చిన్న మాట అంటే చాలు ఇక కథం. ఇక లేచి తుప్పలు పట్టు కొట్టుకోడు, లేకపోతే మాట అనుకొని జవడం పెట్టుకున్నాడు. ఇదే జరుగుతుంది. ఇక కొంతమందికి అయితే మస్తు చిరాకు వస్తది. ఇంకా కొంతమందికి అయితే ఇక ఊరికి పోయినంత సేపు జర టైం పాస్ అయితే చూసుకుంటా ఉంటారు. అట్లా ఏదేమైనా గానీ ఇదంతా మన రేవంత్ రెడ్డి సార్ మహిమనే. ఆయన ఫ్రీ బస్సు పథకం పెట్టుడుతోనే గిట్లా మొదలైంది. ఇక అట్లా అని చెప్పేసి ఆడోళ్ళందరూ ఆయన మెచ్చుకుంటారంటే అది లేదు. ఇక పొట్టు తిట్టుకుంటున్నారు. ఆగో ఒక అక్కుండి నా లెవెల్ తెలుసా నీకు అన్నట్టుంది. లెవలేంది నీ లెవెల్ ఏదైతే నాకేంది, నా లెవెల్ నీకు చూపిస్తా అని చెప్పేసి ఏమన్నా మాట్లాడుతున్నావు చూడుర్రి. ఎప్పుడు ఏ పార్టీ దేనికి సపోర్ట్ చేసేది కూడా తెలియదు అన్నట్టు. ఇక సమయం సందర్భం బట్టి వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల అందరికీ డౌట్ కూడా వస్తుంది. ఈ పార్టీ అయితే ఇంకో పార్టీకి సపోర్ట్ చేసిందని. అసలు ఏ పార్టీ దేనికి సపోర్ట్ చేస్తుందో మీరే ఇనుర్రి. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి కదా 3 చోట్ల. అయితే గా ఎన్నికలల్లా అసలు ఎందుకు బీఆర్ఎస్ పోటీ చేయలేదని చెప్పేసి మస్తు టాక్ అయితే నడుస్తుంది. నిజం చెప్పాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి గెలవాలే గాని గసొంటిది ఏం లేకుండా బీజేపీ గెలుచుడైతే జర డౌట్ గట్టిగానే కొడుతుంది. ఎందుకంటే లెక్క ప్రకారం బీఎస్ పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే, చేసి కూడా ఖచ్చితంగా గెలుస్తుండే. కానీ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలల్లా బీఆర్ఎస్ పార్టీ అసలు పోటీ చేయకపోవడం అనేది అందరినీ జర షాకింగ్ గురి చేసినట్టే అయింది. ఐడియాలజికల్ వార్లో బీజేపీ ఎట్లాగూ భవిష్యత్తులో పోరాడే పరిస్థితి ఉంటుంది. ఐడియాలజికల్ వార్లో బీజేపీ మాతో భవిష్యత్తులో గెలిచే అవకాశమే లేదు. కానీ ఈ ఐడియాలజికల్ వార్లో బీజేపీ వైపు బీఆర్ఎస్ ఉండడం అనేదే గమనించాల్సిన అవసరం, తెలంగాణ ప్రజలనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం. ప్రత్యేకించి బీజేపీ బీఆర్ఎస్ని ఏ విధంగా లొంగ తీసుకుందో ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు స్పష్టమైన అంశం. కాబట్టి ఇప్పటి నుంచి బీజేపీని బీఆర్ఎస్ను వేరే ఘాటాన మేము కట్టలేం, 2 ఒకటే. రెండవది 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన పరిస్థితుల్లో బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే ఒకంత హాస్యాస్పదంగా కూడా ఉన్నది. అంతేకాదు బీజేపీ మనుగడకైతే బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే సపోర్ట్ చేస్తుందని అయితే టాక్ అయితే నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అంటే బీఆర్ఎస్, అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే. అయినా కూడా చేయలేదు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ హవా లేకపోయినా గానీ బీఆర్ఎస్ కి అయితే ఖచ్చితంగా ఓట్లు పడతాయి. కానీ గీడు ఏమైందంటే బీజేపీకి అయితే బీఆర్ఎస్ మద్దతు ఉందని అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది.
ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తే మా సత్తా ఏందో చూపిస్తాం, ఎవరు గెలుస్తారో చూసుకుందాం అని చెప్పేసి స్టేజీల మీద ఎక్కైతే కాంగ్రెస్ వాళ్ళను గట్టిగానే అరుచుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. కానీ తీరా చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికలలో సూతం అంటే జాడలేదు. ఇది ఒక్కటి జాలదా మరి? బీజేపీ బీఆర్ఎస్ ఏమన్నా రాజకీయ రహస్య ఒప్పందం చేసుకుందాం అననికి? ఏడ ఎట్లున్నా గానీ ఉత్తర తెలంగాణలో అయితే బీఆర్ఎస్ పార్టీ హవా జర గట్టిగానే నడుస్తుంది. మరి ఎందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలా పోటీ చేయలేదనే డౌట్ ఇంకొకటి ఉంది. దీని మీద మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఒకసారి క్లారిటీ ఇస్తారు, మీరు ఇనుర్రి. మా నిరుద్యోగ సోదరులు కానీ పట్టభద్రులకు సంబంధించిన మిత్రులే కానీ ప్రధానంగా బీజేపీ తోడుగా నిలబడ్డ బీఆర్ఎస్ వారి మాటలకి భ్రమపడకుండా పనిచేయాలనే తపనతో ముందుకు పోతా ఉన్న ప్రభుత్వానికి ప్రోత్సాహం కల్పిస్తూ ముందుకు నడవాలని వారిని కోరుతా ఉన్నాం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిపి మీరు చేస్తూ ఉన్న ఒప్పందాలు స్పష్టంగా ఈరోజు బయటికి వస్తూ ఉన్నాయి. అన్ని హంగులాలతో బీజేపీ గెలవాలని ప్రయత్నం చేశారు. వారి బలం అంతేనా బీఆర్ఎస్ది? వారికి ఉన్న బలం అంతా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తే వారి బీజేపీ మధ్య గల సత్సంబంధాలు ఆ బంధం ఇంకా పటిష్టంగా ఒక ఫెవికాల్ బాండ్గా ఏర్పడాలనే ఆలోచనతోనే ఒక ప్రయత్నం చేసిండ్రు. విన్నారు కదా. ఇక ఈ లెక్కను చూస్తుంటే తెలంగాణలో బీజేపీ రాజకీయ జీవితం అయితే బీఆర్ఎస్ తోనే ముడిపడుందని అర్థమవుతుంది. ఇంతకు ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమో కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. మరి ఈ లెక్కను చూస్తే కాంగ్రెస్ ఆవానే గట్టిగా ఉందనిపిస్తుంది. ఇక ఫ్యూచర్ చూసుకుంటే బీజేపీ పార్టీని ఏం గెలవనియదు. దాని గురించి పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటారో ఇనూరు ఒకసారి. ఇది 42 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక గ్రాడ్యుయేట్ ఓటరు. ఇదే మొత్తం కొలమానం కాదు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఒక్కొక్క నియోజకవర్గం 2 ఓట్లు కూడా 2000 ఓట్లు కూడా లేవు గ్రాడ్యుయేట్. ఓ నియోజకవర్గంలో కరీంనగర్ లాంటి దగ్గర 30,000 ఉండొచ్చు. దాంతో పాటు ఈ మాట కూడా ఇస్తున్నా, ఒక్కొక్క నియోజకవర్గం 2000 ఓట్లు కూడా లేవు. ఓ నియోజకవర్గం కరీంనగర్ లాంటి దగ్గర 35,000 ఉండొచ్చు. 50% కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించే. నేను మళ్ళీ ఏమంటున్నా కూడా అంటున్నా, ఎన్నైనా మేమేం పెద్ద దూరంగా కిలోమీటర్ల గ్యాప్ తోటి ఓడిపోలే. మేము కూడా దగ్గర దాకా ఉంటుంది. ఆ చెల్ల రోడ్లంతా మెజార్టీ కూడా రాలే కదా వాళ్ళకు అంటున్నా. కాబట్టి మేము డెఫినెట్లీ అధికారంలో ఉన్నోళ్ళు పార్టీలు ఉన్నోళ్ళని తిట్టుడైతే మామూలు విషయమే. ఇక వాళ్ళు అన్ని దొంగతనాలు చేసిర్రు, ఇన్ని దోపిడీలు చేసిర్రు అని చెప్తా ఉంటారు. కానీ లెక్కలు చూపియ్యి అని అన్నప్పుడు కూడా వాళ్ళు పక్కా చూపియాలి. గట్లా ఏపీలో అయితే కౌంటరు ఎన్కౌంటర్ లెక్క మాటల యుద్ధమే నడుతుందిలా. అదేందో చూడురు మీరు కూడా. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సారు మాజీ సీఎం జగనన్న మీద గట్టిగానే అరుచుకున్నాడు ఇవాళ అసెంబ్లీలో. అయితే పోయిన ప్రభుత్వం అయితే ప్రజల్ని ఘోరంగా దోపిడీ చేసిందట. ఎంత పడితే అంత దోపిడీ చేసుకున్నారంట. ఎవరు పడితే వాళ్ళు దోసుకున్నారంట. అసలు నా జీవితంలో నేను ఎప్పుడు చూడలే గింత దోపిడీ జరుగుడు అని చెప్పేసి చంద్రబాబు సార్ అయితే చెప్తున్నాడు. ఇంకో సైడ్ ఏమో కక్ష సాధింపు అయితే గట్టిగానే చేసిరని చెప్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలను కూడా దారుణంగా మోసం చేసిరని చెప్తున్నాడు. అయితే 5 ఏళ్లలో వీళ్ళు ఏమేం తప్పులు చేసిరు, ఎన్ని దోపిడీలు చేసిరు, ఏమేం పాపాలు చేసిండ్రు అని చెప్పేసి చిట్టా అయితే రాసుకొని వచ్చి చదువుతున్నాడు చంద్రబాబు సారు. ఘోరమైన పన్నులు వేసిర్రంట, పెద్ద పెద్ద స్కాములు చేసిరంట. ఆర్థిక వ్యవస్థలు అయితే ఇంతకు ముందు మునుపెన్నడూ జరగని నష్టం అయితే జరిగింది రాష్ట్రానికి అని చెప్పబట్టిండు సారు. అయితే జగన్ సార్ ఉన్న ప్రభుత్వం అయితే మొత్తం ఉగ్రవాదాన్ని సృష్టించినట్టే అనిపించిందంట. పైసలు సంపాదించే పని ఒక్కటి కూడా చేయలేదు గాని పెట్టుబడులు పెట్టనిక బయట నుంచి వస్తే కూడా ఆలం కూడా ధర్మేసిర్రంట. ఖాళీ సాక్షి పేపర్ ప్రకటన చేయనికనే 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరంట. అది కాకుండా ఒక 500 కోట్లు ఖర్చు పెట్టుంటే రోడ్లన్నా బాగా ఉండేవని చెప్తున్నాడు సారు. అట్లా అనవసరమైన ఖర్చులన్నీ చేసి రాష్ట్రాన్ని మొత్తం అయితే అప్పుల కొండగా మార్చిండని చెప్పబట్టిండు చంద్రబాబు సారు. ఆ లెక్కలన్నీ అసెంబ్లీలో బయట పెట్టిండు. అయితే దీనికి జగన్ సారు మా ప్రభుత్వం గురించి వీళ్ళంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, బద్నాం చేస్తున్నారు అని చెప్తున్నాడు. నేను అప్పు చేసింది కొంత అయితే ఇంకా ఎంతో చేసినట్టు చెప్తున్నారు వీళ్ళని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి 2 బడ్జెట్లు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 28వ తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్తో 2 బడ్జెట్లు తాను ప్రవేశపెట్టినట్లయింది.
ఈ 2 బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారివి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేటి ఏమిటి అని అంటే చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది. బడ్జెట్ స్పీచ్ అంతా కూడా చూస్తే బడ్జెట్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఏది చూసినా కానీ కనిపించేది ఒకటే. గవర్నర్ ప్రసంగంలో వీళ్ళు రిప్లై ఇచ్చేటప్పుడు కానీ బడ్జెట్ స్పీచ్లో కానీ ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి 2 కనిపిస్తాయి. 1 పరనింద, 2 ఆత్మస్తుతి. ఈ 2 మాత్రం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఎన్నికలప్పుడేమో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెబుతూ ఇన్నింటికి బాండ్లు కూడా ఇచ్చారు. బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది. 2014 నుంచి 19 వరకు 4 లక్షల కోట్ల అప్పు ఉంటే 2024 నాటికి 6 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పిండు. కాగ్ లెక్కలు కూడా ఇవే స్పష్టం చేసినాయంట. కానీ 10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి ప్రచారం చేస్తుర్రు అని చెప్తున్నాడు జగన్ సారు. కావాలంటే బడ్జెట్ గ్లాన్స్ 10 ఏళ్ల కిందట అప్పుల లెక్కలు ఉంటాయి కదా, ఆ లెక్కలు చూపిస్తే ఏడ దొరికిపోతాం అని చెప్పేసి అందుకే మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాలల్లో ఈ లెక్కలన్నీ చూపిస్తలేరని చెప్పేసి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి సారు. ఇక ఏ ప్రభుత్వం ఉన్నా ఎంతో కొంత అప్పు చేయాలే కదా, మరి చూడాలి చంద్రబాబు సార్ ఎంత అప్పు చేస్తాడో ఈసారి. మీకోసం కొన్ని వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయ్రి. పొద్దుగానే లేచి జర బరువు ఎక్కువైనవా తక్కువైనవా చూసుకొని మెల్లే జిమ్ కోతాం. ఇక జిమ్ కోనికి ఓపిక లేని వాళ్ళు అయితే ఇంటనే ఎంతో కొంత జర వామప్ చేసుకుంటారు. ఇక అది కూడా చేతగానోళ్ళు జర వాకింగ్ కోతారు. ఎందుకంటే ఆరోగ్యం మంచిగా ఉండాలి, మంచిగా బతకాలి. కానీ ఒక మనిషి అయితే వెరైటీ జిమ్ కనుక్కున్నాడు. అసలు గసోటి జిమ్ గీన తప్ప ఇంకెవరు చేయరు ఈ ప్రపంచంలో నాకు తెలిసి. ఒక్కసారి మీరే చూడుర్రి జిమ్ ఏ రేంజ్ లో చేస్తున్నాడో, ఏడ చేస్తున్నాడో. కరెంటు లైన్ అయితే మస్తు పెద్ద ఉంది, వైర్లు కూడా మందంగానే ఉన్నాయి. మరి కరెంటు లేదా లేకపోతే అలా దోస్తే కరెంట్ ఆపరేటరా నాకైతే అర్థం కాలేదు. మరి కాకకు ఆడికి పోయి పుష్అప్స్ కొడదామన్న ఆలోచన ఎందుకు వచ్చిందో గానీ పోయి ఆన్నే పుష్అప్లు కొడుతున్నాడు చూడుర్రి. అది కూడా నా బాడీ 6 ప్యాక్ బాడీ అందరు చూడాలని చెప్పేసి అంగిడి చేసి మరీ పుష్అప్లు కొడుతున్నాడు. సాగుతోని చెలగాటం ఆవడంటే గిదేనేమో. మరి కాక ఆరోగ్యం మంచిగుందో లేకపోతే ఇంత ఒక హాఫ్ కోటరో వేసో వచ్చినట్టున్నాడు. మెల్లగా బల్లిలాగా వాగి తమ్మ మీదకి ఎక్కిండు. మంచిగా బలం రానికే ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. మరి ఆయన మటుకు ఏమనుకుంటున్నాడు ఆయన? ఆడున్న జనాలు అయితే చూసి ఇంకా ఈడే మనిషి రానాయన అని తిట్టిరంట. మరి తిట్టరా? మంచి ఉద్దారకం పని చేసిండు ఆయన. ఇట్లా చూసి ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలనా లేకపోతే ఆయన తెలివి తక్కువతనం చూసి నవ్వుకోవాలన్నా కూడా అర్థమైతే లేరు. సమాజంలో గిసోటి మనుషులు కూడా పాడయ్యారు. నా చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు క్లాస్ లో ఫస్ట్ వస్తే ఒక మంచి కార్ బొమ్మ ఇప్పించిండు మా నాయన నాకు. మస్తు ఖుషి అయినా అప్పుడైతే. గట్లనే చుట్టాలల్లా గాని మన చుట్టుపక్కల గాని ఒక్కొక్కరికి మంచి మంచి గిఫ్ట్లు ఇస్తుంటారు. కానీ హర్యానాలో ఒక భర్త వాళ్ళ భార్యకు ఒక వండర్ఫుల్ గిఫ్ట్ ఇచ్చిండు. నాకు తెలిసి ఆమె జన్మలో అది మర్చిపోదిగా. ఏందంటే పెండ్లైనాక పెళ్లి పిల్లగాడు పిల్లగానింటికి పోతారు కదా. మనమైతే మామూలుగా కార్లలోనో జీపులలోనో లేకపోతే బండ్ల మీద పోతాం. కానీ ఈ పెళ్లి కొడుకు ఏం చేసిందంటే
4 లక్షలు ఖర్చు పెట్టి హెలికాప్టర్ తెప్పించుకొని వాళ్ళ భార్యను వాళ్ళ ఇంటికి తీసుకొని పోయిండు. ఇంతకు ముందు ఈ ప్రాంతంలో ఇలా జరగలేదు. నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. ఇలాంటిది నేను ఎప్పుడు ఊహించలేదు. ఒకరు మరొక కోసం ఇంతగా చేయగలరని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను దీన్ని మాటల్లో ఇంటుంటేనే మస్తు ఉంది కదా, మస్తు కనిపిస్తే సరిపోదు, దానికి తగ్గ పని మనం చేయాలి. గప్పుడే అవతలోళ్ళు మెచ్చుకొని మన రేంజ్ గిఫ్ట్ మనకిస్తారు. అసలు ఈ అమ్మాయి ఏం చేసిందంటే మధ్య తరగతి కుటుంబంలో ఉట్టి కష్టపడి చదువుకొని ఆఖరికి మంచిగా గవర్నమెంట్ జాబ్ అయితే తెచ్చుకున్నదట. గట్లా ఆమె కష్టాన్ని అర్థం చేసుకున్న గల భర్త నా భార్య మంచిగా గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మంచిగా చదువుకున్నదని చెప్పేసి ఆయనతో హెలికాప్టర్ ను పిలిపించి ఇద్దరు మంచిగా ఎగురుకుంటా హెలికాప్టర్ లో కూర్చొని ఇంటికి అయితే పోయిరంట. ఇక పెళ్లి కూతురు కూడా మాట్లాడుకుంటా నాకైతే చాలా సంతోషంగా ఉంది, మా ఆయన మంచి ఆయన దొరికిండు, నన్ను ఇట్లా హెలికాప్టర్ తీసుకొచ్చినందుకు నాకు చాలా గుర్తుండిపోతుంది అని చెప్పేసి ఆమె కూడా చెప్తుంది. ఆమె అసలు ఊహించలేదంటే సోటిది. ఏదేమైనా అర్థం చేసుకునే భర్త దొరికిండు, గదే చాలు, చల్లగా నిండు నూరేళ్లు బతుకుర్రిగా. ఇవన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అంతదాకా చూస్తూనే ఉండు బీఆర్కే న్యూస్ తెలుగు. మళ్ళీ రేపు వస్తా.